హాయ్! అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? నేను మీ పల్నాడు పిల్లని. ఈరోజు మనం చిక్కుడుగాయ పచ్చడి ఎలా చేయాలో చూద్దాము. ఒక హాఫ్ కేజీ చిక్కుడుగాయలని తీసుకొని కడిగి తడి లేకుండా ఆరబెట్టుకోండి. గింజలు లావుగా ఉన్న వాటిని తీసుకోండి. అప్పుడే టేస్టీగా ఉంటుంది పచ్చడి. 50 గ్రాముల చింతపండుని ఉడికించుకోవాలి. ఇంకొక స్టవ్ ఆన్ చేసి మెంతులు ఆవాలని ఫ్రై చేసుకోండి. ఒక 10 మినిట్స్ కుక్ చేయండి, సరిపోతుంది చింతపండుని. ఇప్పుడు ప్యూరీని పల్పుని సపరేట్ చేద్దాం. వాటర్ పోసుకొని ప్యూరీ మొత్తం సపరేట్ చేయండి. మీకు ఏమైనా వంటల వీడియోలు కావాలంటే కామెంట్ చేయండి. ఇప్పుడు మనం సపరేట్ చేసుకున్న చింతపండు ప్యూరీని ఉడికించుకోవాలి. బాగా తిక్కుగా అయ్యే వరకు ఉడికించండి. ఇప్పుడు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని ఒక 5 మినిట్స్ ఉంచి స్టవ్ ఆఫ్ చేయండి. మనం ఫ్రై చేసి పెట్టుకున్న మెంతులు ఆవాలని దంచుకోవాలి. దంచుకుంటే ఆ ఫ్లేవర్ బాగుంటుంది మిక్సీకి వేయడం కన్నా కూడా. చిన్నులపాయలు ఒక కప్పు తీసుకున్నాను. కచ్చావచ్చాగా దంచండి, మరీ పూర్తిగా దంచాల్సిన అవసరం లేదు. ఇప్పుడు చిక్కుడుగాయలని ఫ్రై చేసుకోవాలి. ఫ్రైకి సరిపోయేంత ఆయిల్ పెట్టుకొని చిక్కుడుగాయలని ఫ్రై చేయండి. నా ఛానల్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రై అయిపోయాయి, వేరే బౌల్లోకి తీసుకోండి. ఇప్పుడు మిగతావి కూడా అలాగే ఫ్రై చేసుకుందాం. అదే ఆయిల్లో పోపు పెట్టుకుందాం. పచ్చిశనగపప్పు, ఆవాలు, ఎండుమిర్చి వేసుకొని ఫ్రై అవ్వనివ్వండి. మనం దంచి పెట్టుకున్న చిన్నులపాయలను కూడా వేసుకోవాలి. ఒక టీ గ్లాస్ కారం తీసుకోండి. 1½ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. సరిపోకపోతే మళ్ళీ టేస్ట్ చూసి వేసుకోవచ్చు. పోపు అన్నీ రూమ్ టెంపరేచర్లో ఉన్నప్పుడే కలుపుకోవాలి. చిక్కుడుగాయలకి కారం వేసుకోండి. నేను చూపిస్తున్న గ్లాసు ఫుల్గా పడుతుంది. ఇప్పుడు మనం దంచి పెట్టుకున్న మెంతులు, ఆవాల పిండి కూడా వేసుకొని బాగా మిక్స్ చేయాలి. ఇప్పుడు చింతపండు ప్యూరీని వేసుకుందాం. 2 స్పూన్స్ వేసుకోండి. కొంతమంది పులుపు ఎక్కువగా తింటారు, కొంతమంది తక్కువ తింటారు కాబట్టి 2 స్పూన్స్ వేసుకొని మీ టేస్ట్కి తగ్గట్టు తర్వాత అయినా మిక్స్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఆ పోపుని ఆయిల్తో సహా ఆ చిక్కుడుగాయల బౌల్లోకి వేసేయండి. మీకు ఎక్కువ ఆయిల్ కావాలనుకుంటే ఆయిల్ని హీట్ చేసి వేసుకోండి. ఎంతో టేస్టీగా ఉండే చిక్కుడుగాయ పచ్చడి రెడీ అయిపోయింది. ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్దాము. చాలా చాలా బాగుంది. థ్యాంక్ యూ.